ఎందుకు లేదు? ఇది జరిగి కూడా 4 రోజులు అవుతున్నట్టుంది. 4, 5 రోజులు. దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది అనంటే దానికి సంబంధించినోళ్ళు ఇవాళ ప్రియా సోదరి కూడా బాగా మాట్లాడుతుంది. హాస్పిటల్‌కి కూడా మేడం పోయి చూసింది. చూసి అదే అంటుంది. ఇన్ని బండి సంజయ్ కోసము ఎంతమంది అక్కలు, అమ్మలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, తసలోళ్ళు రోడ్డెక్కి బొబ్బలు పెట్టినోళ్ళు మరి ఒక అమ్మాయి కోసం ఎందుకు మాట్లాడతలేదని ఆమె మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది కరెక్టే కదా! మరి ఈ యూట్యూబర్లంతా ఎడిపోయినరు. యూట్యూబర్లంతా రెచ్చిపోయి బండి సంజయ్ కొడుకు ఊ అని మాట్లాడినరు. మరి యూట్యూబర్లందరూ ఎక్కడ బీరు సీసాలు కూడా చూపించి మరి వాళ్ళంతా ఎక్కడ పోయినరు? ఆ రోజు బండి సంజయ్ని కూడా నోటికొచ్చినట్టు తిట్టారు. మరి వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? ఒక 12 సంవత్సరాల పిల్ల వాడు కిరతాకంగా 50 సంవత్సరాలలో అమ్మాయిని చేసి మళ్ళీ 4 అంతస్తుల బిల్డింగ్ మీదకే దునికిండు. వాడిని ఏం చేయాలన్నమాట? స్పాట్లో కాల్ చేయాలా? చంపేస్తే బాగుంటుంది కదా! అంటే ఇలా ఎంతమందిని అమ్మాయిల్ని, బుడ్డ పిల్లల్ని, పెద్దోళ్ళని ఇంకా ఎన్నెత్తలు అవుతాయి మన దేశాన? ఎన్నెచ్చలు అవుతాయి. అదొకటి పోలీసు వారు కనిపెట్టి ఎమ్మటే వాళ్ళని శిక్షిస్తే బాగుంటుంది. అందులో పొంగనీటి కూడా అమ్మాయికి ఏం ఖర్చు అవుతుందో హాస్పిటల్ అదంతా నేను భరించుతా అని కూడా అన్నాడు. అనుకున్న కాలు, చేతులు, ఎముకలు ఏం పనిచేయటల్లా ఆ పిల్ల ఇంకా జీవితాంతం అట్లుంటుంది. మరి వాడికి ఏం పోయే కాలం? వాడు 50 సంవత్సరాలు, వాళ్ళు సాయిబులు. మరి వాడిని ఎమ్మటే ముసుగేసి కానరాకుండా జైలుకు తీసుకుపోతారు. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని చంపిన వాళ్ళని ముసుగేసుకొని తీసుకుపోవటం, జైల్లో 4 దినాలు ఉంచటం, బెయిల్ మీద బయటికి రావటం. ఇక హత్యలు ఎక్కువ కాకపోతే తక్కువ ఎట్లయితాయి? యూట్యూబర్లంతా మాట్లాడినోడు ఆడ నిద్రపోండి. ఇవాళ ఒక అమ్మాయి బాలిక 12 సంవత్సరాలు బీద బిడ్డ. ఆ బీద పెట్ట కోసం మరి వీళ్ళందరూ అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలా ఎవరే కానీ. ఆ రోజు రోడ్లు కూడా ట్యాంక్ బండలు అన్నీ ఎక్కిర్రు కదా! ఏనా టీఆర్ఎస్ మనిషేనట. ఏ పార్టీ వాడైనా తప్పు చేస్తే అది తప్పే. ఏ పార్టీ అయితేంది? టీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అని ఏదైనా అతన్ని శిక్షించాలి. ఆ బాలికకు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడకుండా యాన్నో మూల కూర్చుంటారు. అట్లా కూర్చోకూడదు కదా! ప్రియా సోదరి గారు హాస్పిటల్ పోయి కూడా అమ్మాయిని చూసింది. చూసి అమ్మ అదే గొంతెత్తి గలం మాట్లాడుతుంది. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? కానీ మరి ఆ రోజు మాట్లాడాలిగా. దీనికి రేవంత్ రెడ్డి గారుగా ఎక్కువ స్పందించాలి. మన ఖమ్మంలో జరిగింది కాబట్టి పొంగనీటి కానీ ఎవరే కానీ వాడిని కటికలంగా వాడిని శిక్షించాలి. వాడిని అసలు షూట్ చేసి పడేయాలి ఈ పోలీస్ వ్యవస్థ అంటేనే భయం లేకుండా పోయిందని నేను ప్రతి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. ఆడపిల్లలకు, ఆడవాళ్ళకు రక్షణ కల్పించేది ఎవరు? గవర్నమెంటే కదా, పోలీసు వాళ్ళే కదా. మరి ఎందుకు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి బెయిల్ మీద బయటికి పంపిస్తారు? అదే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. దీని అమ్మాయికి మాత్రం న్యాయం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఛానళ్ళే కానీ, సోషల్ మీడియాలో కానీ. ప్రియా సోదరి గారు అయితే ఆమె మాట్లాడే ప్రతి మాట ఏంటంటే ఎంతో బాధగా ఉంది. ఆ పిల్లని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆమెలాగానే అందరు మాట్లాడాలి. అప్పుడు మాట్లాడిన వాళ్ళ నోర్లు, ఆడవాళ్ళ మగవాళ్ళ నోర్లు ఎక్కడ పోయినాయి? ఏడబోయి కూర్చున్నారు. మరి బీరు సీసాలు ఎత్తెత్తి చూపించిండుగా పవన్ కళ్యాణ్ గురించి కూడా అంటే మాట్లాడేది. మరి ఆ ఎడిపోయినారు ఇప్పుడు ఆ అక్కలంతా, ఆ చెల్లెళ్ళు, ఆ తమ్ముళ్ళంతా ఎక్కడ పోయినరు? ఈ అమ్మాయి కోసం ఎందుకు స్పందించటం లేదని ప్రతి ఒక్కళ్ళు విమర్శించుతారు. ఆమె మన తెలంగాణ బిడ్డ, ఆడపిల్ల, 12 సంవత్సరాల పిల్లకి ఏమన్నా తెలుసా? ఖమ్మం డిస్ట్రిక్ట్లో 3 మంత్రులు ఉన్నారు మా గవర్నమెంట్లో. మరి అందరూ అదే అనుకుంటారు. 3 మంత్రులు ఉండి కూడా ఇంత పెద్ద హత్య జరిగిందంటే 3 మంత్రులు కూడా ఏడున్నారు? మరి ఈ దేశానికి రక్షణ ఎక్కడుంది? మన భారతదేశానికి రక్షణ ఉందా? మరి లేదు కదా. మరి 3 మంత్రులు ఉండి ఏం చేస్తాడు? వానికి ఎమ్మటే కాల్ చేయండి. ఇంకొకళ్ళు ఇంకా జరగకుంటుంటాయి. ఇంకా అక్షలు ఎప్పుడు ఆపుతారు? హత్యలు ఎప్పుడు ఆపుతారో మీరే గవర్నమెంట్ శాఖే కానీ 3 మంత్రులే, మన ఖమ్మంలో ఉన్న 3 మంత్రులే కానీ ఆలోచించండి. ఆ పసిబిడ్డను ఆలోచించి మీరు అమ్మాయికి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా.